హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గ్రూప్ 1కి సంబంధించింది. తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి హైకోర్టు జనరల్ ర్యాంకింగ్స్ అన్ని కూడా రద్దు చేసింది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. నిన్న దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మన ఛానల్లో ఇచ్చాము మనము. అయితే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడము అనేది అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పేపర్ దిద్దడం కష్టమే అని చెప్పేసి అని అంటున్నారు. పేపర్లు మళ్ళీ ఇప్పుడు రివైజేషన్ చేయడం కష్టం అంటారు. సరే, నేను దాని గురించి ఇంకొక వీడియో ఇస్తాను. దానికంటే ముందు ఇప్పుడు గ్రూప్ 2కి గ్రూప్ 3కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పోస్టులు, జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్ కానీ ఈ పోస్టుల సంగతి ఎట్లా చేస్తారు? ఈ పోస్ట్ని ఫిల్ చేస్తారా లేదా? మరి ఇప్పుడు దానికి 8 నెలల టైం ఇచ్చింది హైకోర్టు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదంతా అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే క్యాలెండర్ కూడా లేదు. దీనికి సంబంధించిన అంటే జాబ్ క్యాలెండర్ లేదు, ప్లస్ గ్రూప్ 2 గ్రూప్ 3 లేట్ అవుట్ అనే యాంగిల్లో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ని ఇంకా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ముందు మంచి వీడియోలు నేను మీకు అందిస్తాను. ఒకసారి నోటిఫికేషన్లు పడితే మాత్రం ఇంకా మనం బోల్డ్ అని మంచి వీడియోలు అయితే ఇంకా వస్తాయి మనకి. ఇక రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలు నిలిచిపోవడంతో ఇప్పుడు కొత్త సమస్య అయితే వచ్చింది టీజీపీఎస్సీకి. కానీ ఇప్పుడు ఇటు ప్రిపేర్ అవుతున్నటువంటి జనాలకు కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. గ్రూప్ 2 గ్రూప్ 3 భర్తీకి ఈ నోటిఫికేషను, ఈ కోర్టు తీర్పు అనేది పెద్ద అడ్డంకిగా మారింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. గ్రూప్ 1 నియామకాలకు ఇప్పుడు బ్రేక్ పడింది కాబట్టి ఈ నియామకాలు కాకుండా పరోక్షంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ భర్తీ చేయకుండా ఆగిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. గ్రూప్ 1 మీద ఏదో ఒకటి తేలితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 పోస్టులు కానీ వేద్దాము, ఆ భర్తీ కొలిక్కి వస్తుందని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే గ్రూప్ 2లో 783 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఇది గ్రూప్ 3 వచ్చేసరికి 1388 పోస్టులతో నోటిఫికేషన్ అయితే అప్పట్లో విడుదలైంది. దీనికి ఎగ్జామ్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి, ఫలితాలు కూడా వచ్చేసినాయి. తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వెలువడింది. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ రెండింటికి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. దీని ఆధారంగా పోస్టులు, తర్వాత రోస్టర్ ప్రకారం మెరుగైన ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరి అభ్యర్థులకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వరకు నిర్వహించాల్సిన పని ఉందన్నమాట. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండిట్లో ఉన్నవారు కామన్గా ఒక 100 మంది దాకా ఉన్నారట. అంటే వాళ్ళ గ్రూప్ 1కి వెళ్ళిపోతే ఆ 100 పోస్టులకి మళ్ళీ వీళ్ళు ఎంపికైన తర్వాత ఇబ్బంది అవుతుంది, బ్యాక్లాగ్స్ ఏర్పడతాయనే ఉద్దేశంతోనే ఇది ఆపారు. ప్లస్ ఇక గ్రూప్ 2 గ్రూప్ 3లలో రెండింటిలో కలిపి 600 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారట. అంటే గ్రూప్ 2కి ఎంపికారనుకో 600 మందిలో కొంతమంది ఒక 100 మంది అయినా గ్రూప్ 2కి వెళ్ళిపోయారనుకో, గ్రూప్ 3 కూడా భర్తీ అయిపోతే ఆ 100 పోస్టులు ఖాళీ అయిపోతాయి, అనవసరంగా బ్యాక్లాగ్ మిగిలిపోతాయి. ఇటు గ్రూప్ 3 వాళ్ళకి ఆ లిస్ట్లో మెరిట్ లిస్ట్ కంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేయాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెండింటికి ఆగిపోయినాయి. దాంతో జనం అయితే ఈ విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అటు కొత్త నోటిఫికేషన్ లేరు, ఇదంతా మొత్తం ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ వేస్తామని చెప్పుకొచ్చింది గవర్నమెంట్. అది కొత్త నోటిఫికేషన్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో గ్రూప్ 2 గ్రూప్ 3 భర్తీ చేసే పరిస్థితి లేదు. గ్రూప్ 1 భర్తీ చేస్తేనేమో మరి 100 మంది బ్యాక్లాగ్ అయితే మళ్ళీ దాంట్లో ఒక 50 మందికి వచ్చినా 50 మంది బ్యాక్లాగ్ అయిపోతారు కదా, పోస్టులు మిగిలిపోతాయని చెప్పేసి అదొక ఇబ్బంది అయితే ఉంది. దాంతో మొత్తానికైతే గవర్నమెంట్ అనుకున్నదే నడుస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గ్రూప్ 1 అంత లోపభూయిష్టంగా ఎగ్జామ్స్ నిర్వహించడము, మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ మార్కులు రావడము, ఇట్లాంటివన్నీ కూడా ఒక దరిద్రమైన సాంప్రదాయానికి ఇది చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే ఇబ్బంది పెట్టారు. గ్రూప్ 1 నడుస్తూనే ఉంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నడుస్తుంది. ఫస్ట్ తెలంగాణలో విడుదలైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విడుదలైనటువంటి 12 ఏళ్ళ కాలంలో విడుదలైనటువంటి గ్రూప్ 1 పోస్టు నోటిఫికేషన్ అది. ఆ నోటిఫికేషన్ దరిద్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి నేను దాచిన దాంట్లో నేను వీడియోలు పెడుతుంటే దాని మీద చాలా కింద మంది ఇది చేస్తున్నారు. మరి ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో ఎక్కువ మందికి సెలెక్ట్ అయ్యి తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది సెలెక్ట్ కావడంతో అక్కడ పేపర్ మూల్యాంకనం కూడా తేడా వచ్చిందని చెప్పేసి ఒక టాక్ కూడా నడిచింది. కాబట్టి దాని ఏదైనా కానీ ఇప్పుడైతే మొత్తం గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఆగిపోవడంతో నిరుద్యోగులు అయితే నిరాశగా అయితే ఉన్నారు. నెక్స్ట్ వీడియోని దాంట్లో అసలు జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటన్నది నేను ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.